చేశారు. ఇవి స్తోత్ర గ్రంథాలుగా ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు. ఇందులో శ్రీమన్ మహావిష్ణువును గురించినటువంటి స్తోత్ర గ్రంథాలున్నాయి, సుబ్రహ్మణ్య స్వామిని గురించిన స్తోత్ర గ్రంథాలు, గణేశుడు, అమ్మవారు, ఇలా రకరకాల దేవతలు. సమాజంలో భక్తులు ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఇష్టపడుతూ ఉంటారో, ఏ ఏ దేవతా స్వరూపం మీద భక్తిని కుదుర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారో, ఏ ఏ దేవతా స్వరూపం ద్వారా తాము సిద్ధులను అందుకోవాలి అని అనుకుంటారో, తాము మనసులో అనుకున్న ప్రయోజనాలన్నిటినీ పొందాలి అని అనుకుంటారో, అలాంటి దేవతా స్వరూపాలను కీర్తిస్తూ గ్రంథాలను రచించారు. ఈ గ్రంథాలను రచించటంలో శంకరాచార్యుల వారు కొంత విభిన్నమైనటువంటి శైలిని అనుకరించారు. ఈ దేవతా స్తోత్రాలు భక్తిపరంగా నడుస్తూనే ఉంటాయి. ఆ నడుస్తూ ఉండేటువంటి ఈ స్తోత్రాలు భక్తులను ఆనందింపజేసే, భగవంతుడి యొక్క తత్వాన్ని భక్తులకు దగ్గర చేసే, భగవంతుడి యొక్క తత్వం మీద ప్రేమాభినివేశాన్ని కలిగించేటువంటి స్తోత్రం నడుస్తూ ఉండగానే దానితో పాటుగా ఆ భగవంతుడి యొక్క తత్వం, తెలుసుకోవలసినటువంటి తత్వం పరిచయం అయ్యేటట్లుగా ఈ స్తోత్ర గ్రంథాలను శంకరాచార్యుల వారు రచించి పెట్టారు. ఆ స్తోత్ర గ్రంథాలలో ఈరోజు మనం అధ్యయనం చేయబోతున్నటువంటి స్తోత్ర గ్రంథం శివానంద లహరి అనేటువంటి స్తోత్ర గ్రంథం. పేరుకు తగినట్లుగానే ఈ స్తోత్ర గ్రంథంలో శంకరాచార్యుల వారు శివుణ్ణి, శివతత్వాన్ని భక్తులకు దగ్గర చేసేటువంటి స్తుతి గణాన్ని చేసి చూపించారు. శివతత్వాన్ని అర్థం చేయటంలో భాగంగా శివతత్వం పరమాత్మతత్వమే తప్ప మరొకటి కాదు అనేటువంటి అభిప్రాయం మనకు కలిగేలా ఉపదేశం చేస్తారు. అదే సమయంలో ఆ పరమాత్మతత్వానికి భక్తులముగా ఉండేటువంటి మన ఆత్మతత్వానికి ఉండేటువంటి అభేద స్థితిని కూడా చక్కగా ప్రతిపాదన చేస్తారు. ప్రతిపాదన చేస్తున్నట్లుగా అంతగా అనిపించదు, కానీ విన్న తర్వాత ఆ అభిప్రాయం బలపడిపోయేటట్లుగా శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో రచన చేశారు. జగద్గురువులు, పరమేశ్వరావతారులు, సర్వజ్ఞులు అయినటువంటి శంకరాచార్యుల వారికి ఇలాంటి శైలిలో రచన చేయటం అనేది కొత్త ఏమి కాదు. కానీ మనలాంటి సామాన్య మానవులకు, సామాన్య ప్రజానీకానికి ఇలాంటి రచన తత్వజ్ఞానం వైపుగా వెళ్ళటానికి చాలా ఉపకరిస్తుంది, ఎంతో దోహదంగా పనిచేస్తుంది. స్తోత్ర గ్రంథాలలో పరమాచార్యుల వారు అనుసరించినటువంటి మరొక విధానం కావ్య శైలిని చక్కగా అనుసరించటం. ఒక మహాకావ్యానికి ఉండవలసినటువంటి వర్ణనలు లాంటివన్నిటినీ ఈ స్తోత్ర గ్రంథాలలో పెట్టటం, వినే పాఠకులకు, చదివే పాఠకులకు లేదా వినే శ్రోతలకు ఒక చక్కటి కావ్యానుభూతిని అందించటం అనేది కూడా ఇందులో సహజంగా జరిగిపోయేటువంటి పని. ఆ కావ్యానుభూతిని కలిగించటంలో కొన్ని శబ్దాలంకారాలను, కొన్ని అర్థాలంకారాలను, కొన్ని ధ్వనులను, కావ్యశాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నెన్నో విశేషాలను శంకరాచార్యుల వారు ఇందులో గుచ్చి ఉంచారు. వినేటప్పుడు ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూనే, ఆ కావ్య సౌందర్యాన్ని అనుభవిస్తూనే, ఆ కావ్య సౌందర్యంతో పాటు మనస్సుని ఆ పరమేశ్వరుడి మీద లగ్నం చేసేటువంటి స్థాయిని అందుకుంటూనే, దానితో పాటుగా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా తెలుసుకునేందుకు దారిలో వెళ్ళగలగటం అనేది ఈ గ్రంథం యొక్క నిజమైన ప్రయోజనం అని చెప్పుకోవటంలో ఏ సందేహము లేదు. అలాంటి అత్యుత్తమ స్తోత్ర తత్వ గ్రంథాల కోవలో చేరుతున్నటువంటి ఈ శివానంద లహరి గ్రంథంలో మొదటి శ్లోకం, ఈ శ్లోకం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిర్యం అని. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ద్వివచనంలో, అంటే ఏకరూపంలో కనిపించేటువంటి ఇద్దరు కాని ఒకరు అనేటువంటి భావం వచ్చేలాగా చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు. అందులో కళాభ్యాం మహావిద్యాస్వరూపులు వారిద్దరూ, చూడాలంకృత శశికళాభ్యాం
ఇద్దరికీ ఒకే స్వరూపం కాబట్టి, ఒకే శరీరం కాబట్టి, సగం పురుష రూపంలోనూ సగం స్త్రీ రూపంలోనూ ఉంటారు కాబట్టి ఇద్దరి యొక్క తలల మీద లేదా ఇద్దరి యొక్క ఒక తల మీద చంద్రుడు చక్కగా అలంకరించబడి ఉన్నాడు. అలాంటి చూడాలంకృత శశికళాభ్యాం, చంద్రుడి యొక్క రేఖతో కలిగినటువంటి అందమైన తల కలిగిన వాళ్ళు వారిద్దరూ. నిజ తపఃఫలాభ్యాం, వారిద్దరూ వేరుగా అనిపించినప్పుడు, వేరుగా కనిపించినప్పుడు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నట్లుగా కనిపించారు. ఒకరు కోసం ఒకరు చేసుకున్నటువంటి తపస్సుకు ఫలితంగా ఒకరినొకరు పొందారు. పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడే తనకు భర్త కావాలి అని తపస్సు చేసి పరమేశ్వరునే తన భర్తగా పొందింది.